70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా ఆట్టం, ఉత్తమ దర్శకుడిగా సూరజ్ బార్జాత్య, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టిని అవార్డు వరించింది. ఇక ఉత్తమ నటిగా నిత్య మీనన్, మానసి పరేఖ్లను సంయుక్తంగా జ్యూరీ ఎంపిక చేసింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు గాను ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ ప్రాంతీయ కన్నడ చిత్రంగా KGF 2, ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ 1, ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్ చిత్రాలకు జాతీయ అవార్డులు వరించాయి. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, నేషనల్ ఫిలిం అవార్డులపై అప్డేట్స్ ఏంటి? రైట్ సూర్య, ఇప్పటి వరకు ప్రకటించిన అవార్డ్స్లో తెలుగుకి మాత్రం ఒకే ఒక్క అవార్డు దక్కిందని చెప్పుకోవచ్చు. కార్తికేయ 2కి సంబంధించి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. బెస్ట్ తెలుగు ఫిలింగా మన కార్తికేయ 2కి రావడం జరిగింది. అయితే కార్తికేయ 2 గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా కృష్ణత్వంతో నిండిన సినిమా, అలాగే థ్రిల్లర్ సస్పెన్స్ డివోషనల్ మూవీగా వచ్చింది. కృష్ణత్వం ఇందులో ఉండడం, అందులోని సస్పెన్స్ థ్రిల్లర్గా రావడంతో ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. 130 కోట్ల వరకు కూడా ఈ మూవీ వసూలు చేయడం అనేది జరిగింది. అయితే కార్తికేయ 2కి మాత్రమే తెలుగులో అవార్డ్స్ వచ్చాయి. లాస్ట్ టైంతో పోలిస్తే మనకి ఈసారి ఒకే ఒక్క అవార్డు వచ్చినట్లు, అంటే తెలుగు వ్యక్తుల్లో జానీ మాస్టర్కి బెస్ట్ కొరియోగ్రాఫర్గా వచ్చినప్పటికీ కూడా జానీ మాస్టర్కి వచ్చిన అవార్డు తమిళ సినిమాకి సంబంధించి, అంటే ధనుష్ హీరోగా వచ్చిన ఆ సినిమాకి సంబంధించి వచ్చింది. కాబట్టి తెలుగు వ్యక్తికి వచ్చినట్లే అని చెప్పుకున్నప్పటికీ కూడా సినిమా మనది కాకపోవడం కొంతవరకు బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు మాత్రమే మనకి టాలీవుడ్కి సంబంధించి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. మిగతా అవార్డ్స్ అన్ని కూడా ఎక్కువగా సౌత్ ఇండియా ఈ తమిళ్, కన్నడ ఇటు వెళ్ళడం జరిగింది. అయితే బెస్ట్ యాక్టర్గా మాత్రం లాస్ట్ టైం పుష్ప 2కి సంబంధించి పుష్ప సినిమాకి సంబంధించి అల్లు అర్జున్కి రాగా, ఈసారి కాంతారా మూవీకి సంబంధించి రావడం జరిగింది రిషబ్ శెట్టికి. మనం కాంతారా సినిమా గురించి చెప్పుకోవాలంటే కనుక రిషబ్ శెట్టి యాక్టింగ్కి మాత్రం అందరూ కూడా ఫిదా అవ్వడం జరిగింది. అందులో ఉన్న కాన్సెప్ట్ బేస్డ్, దాంతోపాటు ఏంటంటే అతని యాక్టింగ్కి చాలా వరకు ఫిదా అవ్వడంతో ఒక చిన్న సినిమాగా వచ్చి కోట్ల రూపాయలు నేషనల్ వైడ్గా కలెక్ట్ చేయడం జరిగింది. సో రిషబ్ శెట్టి యాక్టింగ్కి బెస్ట్ యాక్టర్గా ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు ఈసారి ఇద్దరికి రావడం జరిగింది. ఒకటి ముఖ్యంగా నిత్య మీనన్కి రావడం జరిగింది. రెండవ అవార్డు కూడా మరొక మహిళకి రావడం జరిగింది. సో అది ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సో కొరియోగ్రఫీ అవార్డు కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్గా కూడా ఇద్దరికి సతీష్ కృష్ణన్ అలాగే జానీ మాస్టర్కి రావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ అవార్డుల్లో కొంతవరకు తెలుగుకి ఒక బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఒక అవార్డే మాత్రమే రావడంతో బెస్ట్ డైరెక్టర్గా సూరజ్ ఉంచాయ్ మూవీకి గాను రావడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్కి పవన్ రాజ్కి రావడం జరిగింది. అలాగే మల్హోత్రాకి, ఉత్తమ నటి సపోర్టింగ్ రోల్లో నీనా గుప్తా ఉంచాయ్ మూవీ నుంచే రావడం జరిగింది. అలాగే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా శ్రీపత్ మల్లికాపురం సినిమాకి రావడం జరిగింది. అలాగే ఉత్తమ్ ప్లేబ్యాక్ సింగర్ మేల్గా అర్జిత్ సింగ్కి రావడం జరిగింది. ఉత్తమ్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ బాంబే జయశ్రీ. దాంతోపాటు బెస్ట్ సినిమాటోగ్రఫీ రవి వర్మ పొన్నియిన్ సెల్వన్ 1కి రావడం జరిగింది. ఓవరాల్గా చెప్పుకోవాలంటే మాత్రం ఈ అవార్డ్స్ అన్నీ కూడా అక్టోబర్లో వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రాష్ట్రపతి చేతుల మీదుగా. సో ముఖ్యంగా అయితే ఈ 2022 సంవత్సరానికి గాను మొత్తం 300 సినిమాలు 28 భాషల నుంచి రావడం జరిగింది నామినేషన్కి. అందులో 11 మంది సభ్యులు, జ్యూరీ సభ్యులు ఈ సినిమాలన్నీ కూడా చూసి వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ప్రస్తుతం ప్రకటించడం జరిగింది. సో మొత్తంగా అయితే మాత్రం తెలుగుకి ఒక విధంగా ఒక అవార్డే రావడం అనేది ఒక బాధాకరంగా చెప్పుకోవచ్చు సూర్య. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ. The best Telugu film of the year is Kartikeya 2. Producer Amish Agarwal and director Chandu Mondetti. The best Tamil film is Ponniyin Selvan Part 1. Producer Madras Talkies, director Mani Ratnam. The best Kannada film goes to KGF Chapter 2. Producers Homale Films, directors Prashant Neel. The best Hindi film goes to Gulmohar. The best action direction award, which is also called stunt choreography, is KGF Chapter 2. The stunt choreographer is Han Barib.
Then the best choreography is for a Tamil film, Trichutti Balam. Choreographer Jani Master and Satish Krishnan. Best music direction. The best music director for songs goes to Preetham from Brahmastra. The best music director for background music goes to Punyan Salman Part 1 by A.R. Rahman. The best actress in a leading role, this is tied. So we have two winners. There is Trichurat Balra Balam, Tamil. The lady is Nitya Menon. And the second one is Kutch Express, the Gujarati film, where the actress is Mansi Parekh. The best actor in a leading role is Rishabh Shetty for Kantara. The best director for the year goes to Unchai. Director's name is Suraj Bajatia. The best film providing wholesome entertainment is Kantara, produced by Homalay Films and directed by Rishabh Shetty. The best feature film in the whole this thing has been a film, a Malayalam film called Atam, produced by Joy Movie Productions and directed by Anand Ekrachi.